మేము మొన్న మ్యాజిక్ మూమెంట్స్ అని ఒక పెద్ద సినిమా అండి, ఓకే. అది జరుగుతుంది. ఓకే. దానికి దశరథ్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సంతోషం అవును. సినిమా డైరెక్టర్ దశరథ్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఓకే. నేను తర్వాతకి వెంకట్ దుగ్గిరెడ్డి గారు, చంద్ర గారు అనేసి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నాం. దాదాపు ఇది 4.5 కోట్ల బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ మూవీ. ఓకే. నా కెరియర్లోనే ఇప్పుడు అంటే అవును. 40 కోట్లు 100 కోట్లు అనేది పెద్ద హీరోలకి. అవును. నా లెవెల్కి 4-5 కోట్లు అంటే అమ్మో చాలా హై ఎక్కువ. బడ్జెట్ మూవీ నాది హై బడ్జెట్, కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఒక కోటి అవును. రూపాయల లోపే సినిమా అంట. ఓకే. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ అవును. 99% ఫెయిల్యూరే ఉంటుంది, 1% అనేది 0.1% సక్సెస్ అనేది ఉంటుంది. సో సుదర్శన్ మన అదే మ్యాజిక్ మూమెంట్స్ అనే సినిమా, దానికి మా వాళ్ళు అందరూ అన్నారు ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నావు ఏంటని. అవును. సో ఈ సినిమా స్టార్ట్ చేసేసరికి ఎవరు లేరు, నేను చంద్ర గారు దుగ్గిరెడ్డి గారు అని మేము రెగ్యులర్ పార్ట్నర్స్. ఓకే. మేము చేసుకున్న టైంలో ఈ కథ నచ్చి దశరథ్ గారు నేను దీనికి వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉంటా అనేసి. ఓ. సో అంటే మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చేది దేనికంటే నువ్వు సేవింగ్స్ అన్ని పెడుతున్నావు, ఫ్రెండ్స్ అందరు కలిసి పెడుతున్నారు, దాదాపు 3-4 కోట్లు అవుతుంది సినిమాకి, మరి అవును. ఎట్లా ఏంటి అనగానే దశరథ్ గారు ఈ కథ వినడం, నేను ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన నాకు ఓకే. ప్రొడ్యూసర్గా ఉండడం. సో అక్కడి నుంచి ఇక కొంచెం కాస్టింగ్ పెరగడం, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రావడము, ఓకే. శ్రీలక్ష్మి గారు అని బాబు చిట్టి అంటారు, ఐడియా ఉంది, సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు అనేసి తెలుసు. ఆవిడ, ఇంకా జబర్దస్త్ జీవన్ గారు, అప్పారావు గారు, ఆకెళ్ళ గారు, నువ్వు ఇంకా నాకు నచ్చాలో అంటారు ఆవిడే కదా. ఇంకా చాలా మూవీస్లో ఉన్నారు ఆవిడ. అవును. సో ఇట్లా చాలా మంది కాస్టింగ్ సినిమాకి యాడ్ అయ్యారు. ఓకే. సో ఆ సినిమా దసరాకి రిలీజ్లో ఉంది. అది ద బెస్ట్ సినిమా అయింది నా కెరియర్లో, మ్యాజిక్ మూమెంట్స్ అనేది. ఓకే. సో ఆ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఓకే. సో అదే అలానే మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఓ ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెరుగుతుంది హెచ్చరిస్తుంటారు. అదే. చెప్తుంటారు. ఓకే. ఇప్పుడు తనికెళ్ళ భరణి గారితో మీరు మూవీస్ చాలా చేశారు కదా. అవునండి. అండ్ మాకు తెలియని విషయం ఏంటంటే జులై సినిమాలో కూడా మీరు కొన్ని సీన్స్ రాశారని విన్నాము. అంటే అట్లా కాదు, జనరల్గా చాలా మూవీస్కి ఇప్పుడు ఎట్లా అంటే ఓకే. జూలైకే వెళ్తుందని కాదు. ఓకే. ఇప్పుడు భరణి గారితో నాకున్న ఈ 15 సంవత్సరాల జర్నీలో ఆయనతో కొన్ని సీన్లు మేము మామూలుగా ఆయన నన్ను శిష్యులానే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. ఓకే. సో ఈ సందర్భాన్ని జనరల్ డిస్కస్ చేస్తుంటాం, కట్ చేస్తే అదే సీన్ జూలై సినిమాలో ఉండడం. సో దానికి మళ్ళీ మేము మొన్న డిస్కస్ చేస్తే అవునరా ఇదే సీన్ మనం జూలైలో వాడారు, అవును. లేకపోతే ఆ సినిమా దీంట్లో వాడారు, అట్లా ర్యాండమ్గా వెళ్ళింది అంతే. నేను స్పెషల్గా ఏం రాయలేదు, అది ర్యాండమ్గా వెళ్ళింది సీన్ అంతే. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు అంటే బేసిక్గా సినిమా డైరెక్టర్ అవ్వాలని కాదు, ఫిల్మ్ మేకర్ అవ్వాలని మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. ఓకే. అంటే ఎందుకు చేయొద్దు ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఆయన అడుగుతారు కదా. అవును. సో అట్లా ఆయన అనేది నాకు మేజర్ ఇన్స్పిరేషన్. తర్వాతకి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు అనేసి ఐస్ క్రీమ్ సినిమాకి వీటికి ప్రొడ్యూసరు. యా. సో ఆయన చాలా చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయన నాకు చాలా సపోర్టింగ్ ఉంటారు మంచి విషయంలో, నువ్వు ఇలా చెయ్యి అలా చేసాయి అనేసి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ గారిని ఇప్పటికీ కల్పించింది కూడా నాకు రామ్ సత్యనారాయణ గారు. ఎందుకంటే నాకు రామ్ గోపాల్ వర్మ గారిని నేను కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు, అలాంటిది ఆయనను కలిపించి ఆయనతో వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి ఆయనతో ఒక 3 మీటింగ్స్ అట్లా ఇప్పించింది నాకు రామ్ సత్యనారాయణ సార్. యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అవును. ఈ మూడిట్లో మీకు ఇష్టమైంది ఏంటి? నాకు ఇష్టమైందండి ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్కీ కదా మరి. ఎందుకంటే ఇప్పుడు రఘు అని ఒక సినిమా చేస్తున్నామండి, ఆ సినిమాకి సాయి కిషోర్ అనే అబ్బాయి డైరెక్టర్, ఓకే. మహేష్ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్టర్స్. సో ఈ సినిమా వచ్చేసి నాకు తీయాలని అవసరం లేదు, బేసిక్గా ప్రశాంత్ అని మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాడు. ఓకే. అన్న మా ఫ్రెండ్ ఒక అతను సాయి అని ఉన్నాడు, కథ బాగుంది అన్న అంటే సరే పంపించు విందాము అని రమ్మన్నాను. ఓకే. సో నేను ఎట్లా అంటే కథ విన్నాను అంటే ఖచ్చితంగా సినిమా తీస్తా, వినకపోతే నేను తీయ. ఓకే. నేను చాలా మందిని ఎందుకు వద్దంటే చాలా మంది సరే మీ ఫ్రీ టైంలో చెప్పండి కలుస్తా నువ్వు కలుస్తావు, నువ్వు కథ చెప్తావు, కథ చెప్పాక జనరల్గా వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది. సాయనకని నాకని కాదు ఎవరికైనా, ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ కథ చెప్పాక ఒకళ్ళు ఖచ్చితంగా వీళ్ళు సినిమా తీస్తారా అనే ఉద్దేశంతో వచ్చి మనకు కథ చెప్తారు. సో వాళ్ళ హోప్ని నేను తీసుకోవద్దు. సో అందుకే బ్రో కలుస్తా అంటే లంచ్కి రండి కలుద్దాం, లేదంటే ఏదైనా స్నాక్ రండి తిందాం, లేదంటే టీ తాగుతారు రండి, కానీ సినిమా కథ చెప్తాను మాత్రం రాకండి. ఎందుకంటే మీరు కథ చెప్తారు, ఆ కథ నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చింది అనుకోండి, నేను ప్రొడ్యూసర్గా ఏం చేయాలి, అకౌంట్లో చూసుకుంటా, డబ్బులు లేవా క్రెడిట్ కార్డులు తీస్తా, లోన్లు తీస్తా, లేదా మా డాడీ మా బాబాయ్ని అడుగుతా, మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు పెట్టి తీయాలి. సేమ్ ఇప్పుడు రఘు అనే సినిమాను కూడా ఇన్ని సినిమాలు అవుతున్న టైంలో మధ్యలో రఘు అనే సినిమా కథ నచ్చింది బాగా. ఆ ప్రశాంత్ అబ్బాయి చెప్పడం, సాయి కిషోర్ అనే అబ్బాయి డైరెక్టర్ కమ్ ఎడిటర్ అనమాట అబ్బాయి, తను వచ్చి కథ చెప్పాక నాకు బాగా నచ్చింది. ఇమీడియట్లీ ఈ సినిమాను ఓకే చేద్దామనేసి చెప్పాను. ఇప్పుడు ఆ సినిమా అవుతుంది, చాలా బాగా వచ్చింది. అదొక ఇప్పుడు మనకి జనరల్గా అనుకోకుండా ఆడియన్కి ఏంటంటే
మలయాళం సినిమాలు వీటి మీద బాగా ఒకప్పుడు కొరియన్ మూవీస్ కొరియన్ సిరీస్లు బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు అంతా మారి తమిళ్ మలయాళంని మనం ఓన్ చేసుకుంటాం. ఓకే, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. ఇండియాలో ఏ సినిమా అయినా మనం ఫిల్మ్ మేకర్కి లాంగ్వేజ్లు భాషలు ప్రాంతాలు సంబంధం లేదు. బట్ నేనేం ఆలోచించానంటే ఈ కథ ఆ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. సో దీంట్లో ఎవ్వరు ప్యాడింగ్ ఆర్టిస్టులు వద్దు, అందరు కొత్త వాళ్ళతో వెళ్ళండి. కొత్త వాళ్ళతో వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు బడ్జెట్ తగ్గిద్ది ఫస్ట్. తర్వాతకి కాన్సెప్ట్ పరంగా అది అట్రాక్ట్ అవుతారు ఆడియన్, ఇది లోకల్ నేటివిటీ సినిమా అలా ఉందనేసి అని. సో అట్లా ఒకవేళ నాకు కథ చెప్పారు అంటే ఖచ్చితంగా నేను ప్రొడ్యూసర్ చేయాల్సింది. దక్ష అనే సినిమా కూడా అంతే. తనికెళ్ళ బెర్ని గారు ఇట్లా శరత్ బాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నువ్వు లాంచ్ చేయి అన్నారు. సో ఎమ్మటే శరత్ బాబు గారు ఆయన బతికున్నప్పుడు వచ్చారు, సపోర్ట్ చేశారు, ప్రెస్ మీట్స్కి వచ్చారు, ప్రమోషన్కి వచ్చారు. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే టైం కల్లా చనిపోవడం వల్ల నాకు ఆ సినిమా అనేది పెద్దగా ఎవరికి తెలియలేదు. సో అట్లా సో ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రొడ్యూసర్ అనేటువంటి లేకపోతే సినిమా అనేది స్టార్ట్ అవ్వదు. సో అందుకే ఆ బాధ్యత అనేది నాకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడు మూవీ డైరెక్టర్ గా చేస్తున్నారు కదా, డ్రీమ్ ఎవరితోని ఎక్కువ డైరెక్షన్ లో చేయాలి అనేది ఏ ఆర్టిస్ట్ ని పెట్టి మీరు డ్రీమ్ గా? చిరంజీవి గారు అంటే ఇక డ్రీమ్ అది. ఓకే. సూర్య గారు, ఇట్లా సూర్య గారు, విశాల్, లేదంటే మన తెలుగులో వచ్చేసరికి ఇప్పుడు నాని అన్న, ఇట్లా అంటే ఇప్పుడు డ్రీమ్స్ ఉంటాయండి. అది మనం అనుకుంటాం, టార్గెట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కథ అనుకుంటాం. నాని అనకి నేను ఎప్పుడో 2015లో వెంకట్ అని వాళ్ళ మేనేజర్కి చెప్పా, 2017-16లో. ఆయనకు అప్పుడు అది అంత అనిపించలే కథ, ఇది మేనేజర్కి. ఒకవేళ ఆయనకి ఇంప్రెస్ చేసి ఉంటే వెళ్ళేది. సో అట్లా మనం ఇంకా నా స్క్రిప్ట్ని బట్టి వాళ్ళది ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళనైతే కాదు, చిరంజీవి గారు, సూర్య గారు వీళ్ళైతే మెయిన్. ఇద్దరిది ఒకేసారి వచ్చింది అనుకోండి, చిరంజీవి గారి కాల్ ఇంకా సూర్య గారి కాల్, అప్పుడు మార్నింగ్ షూట్ అంతా వాళ్ళ సూర్య అన్నది, నైట్ షూట్ అంతా చిరంజీవి గారిది, లేకపోతే 2 సినిమాలు ఒప్పుకుంటా. గ్రేట్. సాయి గారు, సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే మేజర్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, సినిమా ఛాన్స్ రావడం ఒక ఎత్తు, రావడం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. రూమ్ తీసుకొని ఉండాలన్నా, ఆఫీస్ పెట్టుకోవాలన్నా, హాస్టల్లో ఉండాలన్నా డబ్బులతో పని. ఒక 5-6 నెలలు బాగానే ఉంటుంది, 1 ఇయర్ వరకు బాగానే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో ఆ స్ట్రగుల్లోనే మీరు సినిమా కొట్టాలి. సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ. ఈ స్ట్రగులింగ్లో కొట్టినప్పుడు ఏమైందంటే, నువ్వు ఎంతైతే స్ట్రగుల్ అయ్యావో ఆ స్ట్రగుల్కి తగ్గ ఎఫర్ట్ అంతా నువ్వు తీసే సినిమా మీదనో, నువ్వు చేసే క్యారెక్టర్ మీదనో పెట్టుకోగలుగుతావు. సో స్ట్రగుల్ అవుతున్నాం కదా అని అయితే కష్టాన్ని వదిలేయొద్దు, ఆ పడ్డ స్ట్రగుల్ని అంతే. కష్టాన్ని నమ్ముకోండి. ఆ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఫ్లాపా హిట్టా పక్కన పెట్టండి, ఏం కాదు. ఎందుకంటే ఈరోజు చిన్న సినిమా తీసినావు, రేపు పెద్ద సినిమా తీస్తావు. ఒకళ్ళు రేపు పెద్ద సినిమా తీస్తావు, మళ్ళీ ఆ సినిమా అక్కడ ఆగదుగా, మళ్ళీ ఇంకో హీరోతో తీయాలిగా. సేమ్ సినిమా విషయంలో కూడా అంతే. ఈరోజు తీసిన సినిమా నేను తీసా, అరే ఆపండ్రా సినిమా అందరికీ తెలిసింది, కానీ నాకు ఫైనాన్షియల్గా లోపల సినిమా పరంగా నాకు కొంచెం తెలుసు, అరే ఈ సినిమా పోతే ఎట్లా అని భయం ఉంటుంది. మరి ఆ భయం ఉన్నా కూడా నేను రిలీజ్ చేసిన, సక్సెస్ఫుల్గా 2 వారాలు ఆడింది. సో సినిమా ఆడిందా ఫ్లాప్ అయిందా ఇవన్నీ పట్టించుకోవద్దు. ఒక ఫిలిం మేకర్గా పని చేయాలి, పని చేస్తే వస్తుంది అంతే. సక్సెస్ ఎప్పుడైనా అంటే వెయిట్ చేస్తుంటుంది, సక్సెస్ ఒక డే కోసం. ఎక్కడ అవకాశం వచ్చినా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, రైటర్స్ అయినా, స్టోరీ ఫిలిం మీరు వెళ్ళండి, ప్రయత్నం చేయండి. లేదు మీకు చిన్న బడ్జెట్లోనే మీ సినిమా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి. నా ఇన్స్టా ఉంది, ఎట్లా తల్లాడి సెక్షన్ అంటే అప్రోచ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా అందరికీ నేను ఛాన్స్ ఇవ్వలేను. సో నాకు నచ్చి కథ నచ్చి నాకున్న బడ్జెట్లో చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఇవ్వడానికి స్కోప్ ఉంది. సక్సెస్ ఉన్నప్పుడు నేర్పించే పాఠాలు అప్పుడు అందరూ నవ్వుతూ హ్యాపీగా మనల్ని పలకరిస్తారు. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎవరైతే నిలబడతారో, నాకు ఫెయిల్యూర్ ఉంది బర్నీ సార్, నా దగ్గర డబ్బులు లేవు, కథ ఉంది, అరే పట్రా ఒక 2 రోజులు నీకు డేట్స్ ఇస్తా. ఆలీ సార్ బయట 5 లక్షలు తీసుకుంటారు, అరే 1 లక్ష రూపాయలు పర్లేదు. లేకపోతే జనరల్గా ఎవరైతే మనకు సుమన్ సార్ ఉన్నారు, అంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. మాకు మొన్న మేము ఫైనల్ కాలని ఒక మూవీ చేసాం, సారీ ఎండింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఆడియన్స్కి. ఎందుకంటే సుమన్ సార్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఆయనకు కూడా బోర్డు మెంబర్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఇచ్చింది. సో ఇలాంటి ఫిలిం మేకర్స్, ఇలాంటి యాక్టర్స్ ఉంటే చాలామంది మాలాంటి ఫిలిం మేకర్స్కి ఇన్స్పిరేషన్ అనమాట. ఎన్ని టేక్స్ అయినా ప్రాబ్లం లేదు, ఎన్ని సీన్లు అయినా ప్రాబ్లం లేదు, ఎన్ని లొకేషన్లు అయినా, లొకేషన్ షిఫ్టింగ్లో కూడా ఇబ్బంది పడరు. సుమన్ సార్ లాంటి ఆర్టిస్టులు ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికీ చల్లగా ఉంటుంది. అంటే అందరూ కూడా ఇలా సపోర్ట్ చేయడం కూడా అన్ని మీకు కలిసి వచ్చాయి. నాకని కాదు, ఉన్నాయి అందరు. బేసిక్గా ఏమైందంటే కలిసి వచ్చింది ఎవరు చెప్పుకోరు. ఎవరితోటైతే ఇష్యూస్ అవుతాయో ఆ ఇష్యూస్ని చెప్పుకోవడం వల్ల
సో మనది ఇండస్ట్రీ వైట్ పేపర్ ఒక చిన్న డాట్ పెట్టేసరికి ఆ డాటే కనపడుతుంది. అవును. సో అదనమాట. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఏవైతే వస్తున్నాయో అవి చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సాయి కృష్ణ గారి ఇంటర్వ్యూ ఎంత బాగా వచ్చిందో, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందో. సో మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.